గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయని మనం మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తగా అంటే మెయిన్గా ఇచ్చిన వార్త, కిలో టమాటా వచ్చేసి 180 రూపాయలుగా ధర పలుకుతోంది ప్రస్తుతం అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఇది ఒక రికార్డు ధర అంటూ కూడా, రికార్డు ధరగా కొనసాగుతుంది అంటూ కూడా ఇచ్చారు. సో ఇంకా దీనికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే మరొక వార్త చూస్తే, షిండే తొవ్వాతో అజిత్ పవార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక బీజేపీతో చేతులు కలిపిన ఎస్పీ కీలక నేత అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీపీ కీలక నేత కూడా మనకి ఇక్కడ బీజేపీలో చేరినట్లుగా ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే, అవినీతి కేసీఆర్ను వదిలిపెట్టమంటూ రాహుల్ గాంధీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అవినీతి చేస్తున్నటువంటి కేసీఆర్ని అయితే వదలము అంటూ కూడా చెప్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను కూడా ఓడించడం, ఖచ్చితంగా ఓడించి తీరుతాం అంటూ కూడా వాళ్ళు ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే, సభకు అడుగడుగున అడ్డంకులు సృష్టించినటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు, కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూసి, ప్రజాసేవ కోసమే కబ్జా చేసిన అంటూ ఒక వార్త ఇచ్చారు. ఎవరు ఏంటి అనేది కబ్జా చేసింది కూడా మనం డీటెయిల్స్గా చూసుకుందాం. అలాగే ఇంకా చూద్దాం, కేసీఆర్ ఎన్ని కోట్లు పంచినా కూడా గద్దె దిగక తప్పదు అంటూ ఇటు బీజేపీ నేతలు కూడా చెప్తూ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. మంత్రి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టు ఈసారి ఈ సర్కార్ కేసీఆర్, కానీ నువ్వు మాత్రం దిగిపోవడం ఖాయం అంటూ వీళ్ళు కూడా ధీమా వ్యక్తం చేసినట్టు బీజేపీ వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అవినీతి కేసీఆర్ని వదిలిపెట్టబోము అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా అన్నీ కూడా మనం డీటెయిల్స్ చూసినట్లయితే, కిలో టమాటా విషయానికి వచ్చినట్లయితే 180గా పలుకుతున్నటువంటి ధర పట్టించుకొని అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కూరగాయల రేట్లకు రెక్కలు వచ్చినంత పనైంది అంటూ కూడా చెప్తున్నారు. దానికంటే కూడా ఒక్క వెజిటేబుల్స్ అన్నిట్లో కూడా, ఒక కూరగాయలు అన్నిట్లో కూడా ఒక టమాటా ధర 180 కిలోగా ఉంటే, దానికంటే కూడా చికెన్ లేదా నాన్ వెజ్, వెజిటేరియన్ కంటే కూడా నాన్ వెజే బెటర్ అని చెప్తే, ఇప్పుడు వెజిటేరియన్ తీసుకునే దానికంటే కూడా నాన్ వెజ్ ప్రియులకి ఇది ఒక మంచి అవకాశంగా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది కిలో టమాటా 180 రూపాయలు పెట్టుకునే బదులు కిలో చికెనే వచ్చేస్తుంది మనకి అన్నట్లుగా మాత్రం మరి ప్రజలందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా టమాటా ధర ఆకాశాన్ని తాకుతున్నటువంటి ధర కూడా ఇంతగా ఇదవుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు, ఏ మాత్రం కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. కానీ సామాన్య జనానికి మాత్రం ఇది ఒక తిప్పలుగానే మిగిలిపోతుంది. ఇది ఒక తిప్పలైపోయింది. కూరగాయల రేట్లు ఆకాశానికి తాకడం వల్ల అసలు సామాన్య ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు అనేది, ఇంకా కూరగాయలు కొనాలి అంటేనే జేబులకు చిల్లు పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సామాన్య ప్రజలకు అంటూ. ఒక్క టమాటా విషయంలోనే ఇంతగా ఉంది. ప్రతి కూరగాయ కూడా కిలో 80 రూపాయలకి తక్కువలో ఏవి కూడా లేవు అంటూ కూడా, ఈవెన్ పచ్చిమిర్చి కొనాలన్నా కూడా కిలో 80 రూపాయలు, 120 వరకు కూడా పలుకుతున్నటువంటి ధరలు. ఈ ధరలు ఎంతగా ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. సిండికేట్గా మారినటువంటి వ్యాపారులు, కానీ అయినప్పటికీ కూడా పట్టించుకోనటువంటి అధికారులు అంటూ కూడా చెప్తున్నారు. మార్కెట్లలో ఇష్టరాజ్యంగా దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కూరగాయల ధరలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా అధికారులు స్పందించాల్సిందే ఈ విధంగా అంటూ కూడా మనకి 5వ పేజీలో మాత్రం క్లియర్గా ప్రతి విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఆకాశాన్ని అంటుతున్నటువంటి కిలో టమాటా ధర 180గా పలుకుతుంది. అధికారులు ఏమో స్పందించట్లేదు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
అలాగే మరొక వార్త మనం చూస్తే అవినీతి కేసీఆర్ను వదిలం అంటూ కూడా నిన్న జనగర్జన సభ ఖమ్మంలో జరిగినటువంటి సభలో అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్నంతా కూడా అక్కడ ప్రసంగించారు. మరి జనాలు వస్తున్నప్పటికీ కూడా ఆ జనాలని అడుగడుగున ఆటంకాలే కల్పించారు. కనీసం ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి, ఆర్టీసీ బస్సులు ఇవ్వలేని పరిస్థితి, మళ్ళీ తనిఖీల పేరుతోటి కూడా జనాలందరూ కూడా మరి అక్కడ ఆ సభకు హాజరు కాకుండా తనిఖీల పేరుతో జనాల్ని మోసగిస్తూ, జనాల్ని అడ్డగిస్తూ, ఎవరిని కూడా రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర సర్కార్ చేసినప్పటికీ, అడుగడుగున రాష్ట్ర సర్కార్ అన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కూడా ప్రజలు మాత్రం తండోపతండాలుగా తరలి వచ్చి కాంగ్రెస్ జనగర్జన మాత్రం ఆ మహాసభను మాత్రం విజయవంతం చేశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో మరి పొంగిలేటు కూడా నిన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి మరి రాహుల్ గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సాధారణంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. మంత్రి రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు కార్యక్రమం కూడా నిన్ననే జరిగినట్లుగా ఖమ్మంలో తెలుస్తుంది. సో అన్ని విషయాలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా మరి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. సో అలాగే అడుగడుగున అడ్డంకులు పెట్టినప్పటికీ తనిఖీల పేరుతో వాహనాలు ఆపేసినటువంటి పోలీసులు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంత ఆపినప్పటికీ కూడా మరి ప్రజలు మాత్రం కాంగ్రెస్ ఆదరించారు అనేది మాత్రం తెలుస్తుంది. లక్షల్లో జనాలు వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఒక్క కాళేశ్వరం విషయంలోనే 1,00,000 కోట్ల అవినీతి చేసింది రాష్ట్ర సర్కార్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ధరణి పోర్టల్ పేరుతోటి, అలాగే మిషన్ భగీరథ పేరుతోటి ఇంకా ఎన్ని కోట్లు దోచుకుంది, ఎన్ని కోట్లు మరి ప్రజల ధనాన్ని వృధా చేస్తూ ఉంది అంటూ కూడా మరి ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడటం జరుగుతుంది. అన్నిట్లో ప్రతి దాంట్లో కూడా దోపిడీనే జరుగుతుంది రాష్ట్ర సర్కార్ని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఇప్పుడున్న పరిస్థితులు మరి సీఎం కేసీఆర్ ఒక రాజులాగా తెలంగాణ ఏదో తన జాగీర్ లాగా ఫీల్ అయిపోతున్నట్లుగా మెయింటైన్ చేస్తున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రజల కళలను నాశనం చేసిండు అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణ ఇస్తే ప్రజల యొక్క కోరిక తీరుస్తారు, ప్రజల యొక్క బాధలు తీరుతాయనే ఉద్దేశంతో మరి సోనియమ్మ కాంగ్రెస్ సోనియమ్మ మరి తెలంగాణని ఇవ్వటం జరిగింది. కానీ ఇంకా ఎంతోమంది బలిదానాలతోటి తెలంగాణను సాధించుకొని ఇప్పుడు మాత్రం మరి బాగుపడుతున్నది మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబ పాలన మాత్రమే అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న ఆయా పరిస్థితులు మాత్రం ఏవి కూడా ఒక్కటి కూడా మారలేదు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది అంటూ కూడా ఆయా ప్రసంగంలో కూడా ప్రసంగించడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో అంటించారు, తెలంగాణ ప్రజల కళలను మొత్తం కూడా నాశనం చేశాడు, వారి కుటుంబాన్ని మాత్రమే పాలించుకుంటున్నారు, వాళ్ళే పేదవాళ్ళ రక్తాన్ని పీలుస్తున్నట్లుగా మరి అంత డబ్బంతా కూడా దోచుకుంటున్నారు, ఒక్కొక్క ప్రాజెక్టులోని 1,00,000 కోట్ల వరకు దండుకుంటున్నారు కుటుంబ పాలనలో అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కర్ణాటక ఫలితాలే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి అంటూ కూడా మరి రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, రిస్తేదార్ సమితి అంటూ ఇచ్చారు. ఇక సేవలకు అలాగే పేదలకు అండగా పాదయాత్ర చేసినటువంటి భక్తి విక్రమార్కకు ధన్యవాదాలు చెప్పినటువంటి రాహుల్ గాంధీ అంటూ కూడా చెప్పారు. పేదవాళ్ళందరినీ కూడా ఆయన పాదయాత్రలో పలకరిస్తూ ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ వచ్చినటువంటి భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు కార్యక్రమం కూడా అక్కడ జరిగినందుకు ఇంకా ఆయన కూడా మరి ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక అధికారంలోకి వస్తే వృద్ధులకు వితంతువులకు 4,000 వరకు కూడా పింఛన్ ఉంటుంది ఖచ్చితంగా అంటూ కూడా ప్రకటించడం జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఖమ్మంలో ధూమ్ధామ్గా తెలంగాణ గర్జన సభ తెలంగాణలో మాత్రం ధూమ్ధామ్గా తెలంగాణ జనగర్జన సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను చేసినటువంటి అధికారులు అన్నారు. అక్కడ ఎటువంటి నష్టం అయితే జరగకుండా అక్కడంతా కూడా ఆ ప్రాంగణం అంతా కూడా మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. అడుగడుగున పోలీసులు ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా మరి వాహనాల తనిఖీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు అయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఇంకా తండలుగా వచ్చి 1,00,000 కొలది అక్కడ ప్రజలు మరి కాంగ్రెస్ యొక్క జనగర్జనను విజయవంతం చేసినట్లుగా మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా
చూసినట్లయితే ఇంకా రాహుల్ గాంధీకి పూలమాలలు వేస్తున్నటువంటి సిఎల్పి నేత భట్టి విక్రమార్క, పక్కనే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఇతరత్ర మంత్రులు కూడా ఉన్నారు అంటూ కూడా ఆయనని మరి ఎంతో గౌరవంగా ఆ పార్టీ అధ్యక్షుల్ని మరి వారు గౌరవించుకోవడం, పుష్పగుచ్చాలు అందించడం, అలాగే పూలమాలలతో సత్కరించడం అన్నీ కూడా చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు. రానున్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఓడించి ఖచ్చితంగా మరి రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండబోతున్నారు అనేది కూడా అందరూ కూడా ధీమా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే ఇంకా షిండేతో వాతో అజిత్ పవార్ అంటూ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక బీజేపీతో చేతులు కలిపిన ఎన్సీపీ కీలక నేత అంటూ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు అంటూ ఇచ్చారు. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రస్తుతం అంటూ ఇచ్చారు. అలాగే ఇక మిగతా వాళ్ళు కూడా మంత్రులుగా ప్రమాణం చేస్తారు అంటూ ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా తనకి సపోర్ట్ చేస్తున్నారని ఒక ప్రకటన కూడా చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకా వాళ్ళపై చర్యలు తీసుకుంటామన్న శరద్ పవార్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 9th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది అంటూ సీఎం కేసీఆర్ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రాణహిత గోదావరిలోకి వచ్చే నీళ్లను వచ్చినట్టే ఎత్తిపోయడం అంటూ కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే సాగునీళ్లకు ఇబ్బందులు రావద్దు అనే ఉద్దేశంతో ఈ యొక్క మరి కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ విధంగా ఇంత వర్షపు నీరు కానీ ఇంకా అన్ని నీళ్ళన్నిటిని కూడా వృధా కాకుండా మరి కష్టకాలంలో 2 సాగుల పంట కూడా పండించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా మరి వర్షాలు లేని టైంలో కానీ, పంటలు పండని సమయంలో కానీ, నీళ్లు కొరత ఉన్నప్పుడు కానీ, మరి ప్రజలకు కూడా నీళ్లు అందుబాటులో లేక నీటి కొరత ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విలువ తెలుస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తరపున మరియు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, దానికి లక్షల కోట్లు వృధా చేశారు అని అందరూ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి వృధా చేశాను అని చెప్తున్నారు. కానీ ఈ యొక్క కాళేశ్వరం యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్టకాలంలో, కరువు కాలంలోనే తెలుస్తుంది అంటూ కూడా ఆయన ఎంతో స్పష్టంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే సాగునీళ్లకు ఇబ్బందులు రావచ్చు ఒకవేళ అని ఆ ఉద్దేశంతో అలాంటి ఇబ్బందులు రాకూడదు అని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము అంటూ కూడా చెప్తున్నారు. అలాగే సంక్షోభంలో పంటలు పండిస్తే మనం సిపాయిలం కదా అంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు టెస్టింగ్ టైం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక అధికారుల రివ్యూలో సీఎం కేసీఆర్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఆయన అనేక విషయాలు కూడా ఇక్కడ షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఆ విషయాలన్నీ కూడా కాళేశ్వరానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 8th పేజీలో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనప్పటికీ కూడా మొత్తంగా కాళేశ్వరం విలువ మాత్రం వృధాగా చేశారు అంటున్నారు అందరు, కానీ అది వృధాగా కాదు, కష్ట సమయంలో ఖచ్చితంగా దాని యొక్క విలువ తెలుస్తుంది అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే కేసీఆర్ ఎన్ని కోట్లు పంచినా కూడా నువ్వు గద్దె దిగక తప్పదు అంటే ఇక్కడ మరొక వార్త సంచలనంగా కనిపిస్తుంది. సో అదేంటి అని చూసినట్లయితే ప్రగతి భవన్ నుంచి ప్రజలను పంపేయడం తథ్యం అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఇంకా అలాగే బయ్యారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానన్న బీఆర్ఎస్ హామీ ఏమైంది నీవు కేసీఆర్ అంటూ కూడా మరి బయ్యారంలో ఒక మరి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాను, మరి ఆ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి, ఆ హామీ ఏం చేసినావు, ఏమైంది నీ పరిస్థితి, దీని పరిస్థితి అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కాజీపేటకు రైల్వే వ్యాగన్ను అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యూనిట్ను కేంద్రం ఇచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చింది, మరి మీరు ఏం చేశారు అంటూ కూడా కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దేశంలో కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు కదా, అందుకే దానికి సమానమైనది మోదీ ఇచ్చిండ్రు అంటూ కూడా దానికి సమానంగా ఇది ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మరి మోదీ ఏమి ఇచ్చారు అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే దేశంలో కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు కాబట్టి అందుకే దానికి సమానమైనది మోదీ ఇచ్చారు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ మరి దుష్ట రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా బండి సంజయ్ కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలందరి దృష్టిని మళ్లించడానికి లేనిపోని అపోహలన్నీ పుట్టించి మరి బీఆర్ఎస్ని మరి మళ్ళీ మోసం చేయడానికి బీఆర్ఎస్ ప్రజల్లోకి వస్తుంది అంటూ ప్రజలు మోసం చేయడానికి మళ్ళీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఇటు బండి సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా మరి బీఆర్ఎస్ పై ఎంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏం చేసినావు నువ్వు, ఎన్ని కోట్లు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం కోట్లు దండుకుంటున్నాం, మళ్ళీ ఇప్పుడు అధికారంలో రావడానికి మళ్ళీ కోట్ల రూపాయలను
పంచిపెట్టడానికి రెడీ అవుతున్నావు నువ్వు. కానీ నువ్వు ఎన్ని కోట్లు పంచిపెట్టినా కూడా ఖచ్చితంగా ఈసారి మాత్రం గద్దె దిగక తప్పదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా 2 సార్లు మోసపోయారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో, అలాగే మరొక వార్త చూస్తే, ఇక ఇంకా చూస్తే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ దుష్ట రాజకీయాలు చేస్తున్నాడు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ నేతలు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా బీజేపీ నేతలంతా కూడా ఇంకా అక్కడ వరంగల్‌లో జరిగినటువంటి ఆయా సభ ప్రాంగణం అంతా కూడా ఆయా ఏర్పాట్లన్నింటినీ కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా అవన్నీ కూడా పరిశీలించినట్లుగా క్లియర్‌గా మనకి మెన్షన్ చేశారు. కానీ కేసీఆర్ పై ఉన్నటువంటి ఆ అడ్డంకులు అవన్నిటి గురించి మాత్రం ఇద్దరు కూడా తీవ్రంగా మరి విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో, అలాగే మరొక వార్త మనం చూస్తే, ప్రజాసేవ కోసమే కబ్జా చేసిన అంటూ మీడియా ఎదుట అంగీకరించిన ఎమ్మెల్యే మూతిరెడ్డి యాదగిరి రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ప్రజలకు సేవ చేసుకోవడానికి నేను కబ్జా చేసిన అంటూ ఆయన మీడియా ముందు కూడా చెప్తున్నారు. చర్యాల చెరువు భూమిని తన బిడ్డ మున్సిపాలిటీకి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది. తన పేరును అక్రమంగా తన తండ్రి రాసినటువంటి మరి ఆ యొక్క ముత్తిరెడ్డి కుమార్తె మరి అది ప్రజలకు నేను వాళ్ళకి పంచి ఇచ్చేస్తాను, మున్సిపాలిటీకి రాసి ఇచ్చేస్తాను, నాకు తెలియకుండా మా తండ్రి గారు రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పిన నేపథ్యంలో తండ్రి కూడా తనని నేను దానిని స్వాగతిస్తున్నాను, దానికి సమ్మతిస్తున్నాను అంటూ కూడా తను కూడా మరి సాధారణంగానే మరి స్పందించినట్లుగా తెలుస్తుంది. సో, మొత్తంగా అయితే ఏది చేసినప్పుడు కూడా నేను ప్రజాసేవల కోసమే కబ్జా చేశాను తప్ప నా సొంత ఉపయోగానికి అయితే చేయలేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో, మరిన్ని డీటెయిల్స్ అయితే థర్డ్ పేజ్లో ఇచ్చినట్లుగా చూడొచ్చు. సో, మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఇక బీజేపీ ఖతం అంటూ మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. అయితే మనకి వెలుగు దినపత్రికలో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ మనకి రాహుల్ గాంధీ జనగర్జన సభలో చెప్పడం జరుగుతుంది. అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినట్లయితే బీజేపీ ఖతం ఇంకా అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. చూద్దాం. ఇక ఆ పార్టీ బి టీంతోనే మా పోటీ అంటూ బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇంకా చూసినట్లయితే పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నటువంటి రాహుల్ గాంధీ అంటూ కూడా ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కూడా ప్లస్ ఒక పెద్ద హెడ్లైన్గా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇంకా కాంగ్రెస్ జనగర్జన సభకు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ప్రజలు మాత్రం లక్షల్లో ఇక్కడ చేరువయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే చూద్దాం. ఇంకా అందుకే ఆ పార్టీ బి టీంతోని మా పోటీ మొదలవుతుంది, బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అంటూ చెప్తూ ఉన్నారు. అందుకే ఇంకా ప్రతిపక్షాల భేటీకి ఆహ్వానించలేదు అంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ను ఆహ్వానిస్తే మేము రాబోమని కూడా చెప్పాం అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లోనే ఉంది అంటూ కూడా కేసీఆర్ అవినీతి అంతా కూడా కేంద్ర ఏజెన్సీలకు తెలుసు అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ యొక్క రిమోటే ప్రధాని మోదీ చేతిలో ఉంది అంటూ కూడా వాళ్ళిద్దరు కూడా ఒకటే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక కాళేశ్వరం మిషన్ కాకతీయలో 1000 కోట్ల అవినీతి, ధరణితో భూములు సీఎం దోచుకుంటున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్రంలో బీజేపీ బండి టైర్లు 4 పంక్చర్ అయినట్లుగా తెలుస్తున్నాయి. ఇక తెలంగాణకు రాజును అనుకుంటున్న కేసీఆర్ అంటూ కూడా తన జాగీరా అనుకుంటున్నాడు, నేనే రాజుని అనుకుంటున్నాడు సీఎం కేసీఆర్ అంటూ కూడా చెప్తున్నారు. ఇక బండి సంజయ్ విషయానికి వచ్చినట్లయితే ఆయన బండికి మొత్తం పంక్చర్లు అయిపోతున్నాయి అన్నట్లుగా మరి ఎద్దేవి చేస్తూ కూడా మాట్లాడుతుంటుండే పరిస్థితి అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. సో, అలాగే మరొక వార్త చూద్దాం. ఇక ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ లో చేరిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆయనకి పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించినటువంటి దృశ్యాన్ని కూడా మనకి ఇమేజెస్ రూపంలో చూడొచ్చు మనం. అలాగే ఇంకా ఇక అవరోధాలను అధిగమించి జనగర్జనకు జై కొట్టిన జనం అంటూ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ సభకు భారీగా తరలి వచ్చిన జనం అంటూ కూడా ఇచ్చారు. నీరాజనను పలికారు జనం అంతా కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక చేయిత పింఛన్ వచ్చేసి నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక మరి అందరికీ కూడా పింఛన్ 4000 వరకు పెంచడం జరుగుతుంది అంటూ కూడా వృద్ధులకు అలాగే వితంతువులకు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. వికలాంగులు, చేనేత, కళ్ళుకిత కార్మికులకు, డయాలసిస్ రోగులకు వాళ్ళకు కూడా పెంపు చేస్తాము అంటూ కూడా అంటే పింఛన్లు పెంపు చేస్తామంటూ ఇచ్చారు. మెయిన్గా అంటే వృద్ధులకు వితంతువులకు మాత్రం 4000 పింఛన్ ఉంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ చూసుకున్నట్లయితే ప్రత్యేక హోదా పోలవరానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. అలాగే ఇంకా మనం చూసినట్లయితే కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కాలనాగులు అనకొండలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి కాలనాగులు అలాగే అనకొండలు లాంటి వాళ్ళు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు వాళ్ళ కుటుంబ పాలనతోటి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కేసీఆర్ను
అండమాన్కు తరిమి కొడదామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్లో చూసినట్లయితే బీఆర్ఎస్లో ఉన్నది సైకోలు, సన్నాసులు, అడ్డుగోడలు దాటుకొని లక్షలాదిగా వచ్చిన జనం అంటూ కూడా ఇచ్చారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ విజయోత్సవ సభ అంటూ కూడా రేవంత్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. డిసెంబర్ 9న కాంగ్రెస్ విజయోత్సవ సభ కూడా ఉండబోతోంది అంటూ కూడా రేవంత్ ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ను బంగాళాఖాతంలో కలుపుదామంటూ కూడా చెప్తున్నారు. ఇక ప్రజాభిష్టం మేరకి కాంగ్రెస్లో చేరామంటూ కూడా పొంగిరెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్లో చేరడానికి ప్రజలు కూడా ఎంతో ఇష్టంతో నన్ను ఆహ్వానించారు. ప్రజల ఇష్టంతో నేను కాంగ్రెస్లోకి చేరడం కూడా జరుగుతుంది అంటూ పొంగిరెడ్డి కూడా అక్కడ ప్రసంగించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంకా కేటీఆర్ చూడు 4,000 పింఛన్ ఇస్తాం అంటూ కోమటిరెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు, కేటీఆర్ ఇంకా చూడు నువ్వు 4,000 ఖచ్చితంగా పింఛన్ ఇస్తాం, ఆ రోజులు కూడా త్వరలోనే ఉన్నాయి, ప్రజలందరికీ కూడా మంచి జరగడానికి కూడా త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి మరి బడా నేతలు అంటూ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అందరూ కూడా మరి యొక్క మీటింగ్లో హాజరైనట్లుగా తెలుస్తుంది. ఈ జనగర్జన ఎంతో విజయవంతం చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్న కాంగ్రెస్ అనేది మాత్రం అక్కడ ఆ యొక్క ప్రాంగణంలో వచ్చినటువంటి జనగర్జనని బట్టి చెప్పొచ్చు అంటూ కూడా ఒక సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నట్లు చెప్తున్నారు. ఇక రానున్న కాలంలో ప్రజలకు చేయబోయే మంచి గురించి, అభివృద్ధి పనుల గురించి కూడా అక్కడ సభలో వివరించినట్లుగా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకు అదే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే వాతావరణ శాఖ కూడా మనకి కొన్ని విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు. రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలో అంటూ మనకి ఇచ్చారు. ఇంకా ఋతుపవనాలు మరి రాష్ట్రానికి చేరువవుతున్నాయి అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఇంకా ఎన్డీఏలోకి ఎన్సీపీ అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. పవర్ రాజకీయం మొదలవుతుంది అంటూ అదొక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఆ పవర్ రాజకీయంగా ఉండబోతారు ఇక నెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. చూసినట్లయితే మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేగుతుంది అంటూ ఇచ్చారు. సిండే ప్రభుత్వంలోకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తున్నారు. అలాగే జగన్ భుజబల్ సహా మంత్రులుగా 8 మంది ఉండబోతున్నారు. తొలుత అజిత్ ఇంట్లో ఎమ్మెల్యేల సమావేశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే హాజరైన ఎన్సీపీ అధినేత కుమార్తె సుప్రియ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకా అలాగే అనంతరం సీఎం షిండేను కలిసిన అజిత్ నిర్ణయం వ్యక్తిగతం అంటూ శరద్ పవార్ కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఎన్సీపీ మొత్తం మహా సర్కార్తోనే అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. మా పార్టీలో ఎలాంటి చీలికలు లేదు అంటూ కూడా అజిత్ చెప్పడం జరుగుతుంది. గమనార్హం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మాది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ షిండే కూడా చెప్తూ ఉన్నారు. అలాగే షిండే సీఎం పదవి కోల్పోయే ప్రక్రియ ఇది అంటూ రౌత్ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఒకరొక విధంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. బీజేపీతో కలవడంతో వారికి క్లీన్ చీట్ అంటూ కాంగ్రెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఇంకా అప్పుడు ఎంపీలో ఇప్పుడు మహారాష్ట్రలో అఖిలేష్ అంటూ కూడా మనకి ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించినటువంటి పరిస్థితి కూడా ఎన్సీపీ మొత్తం మహాసర్కార్తోనే అనేది ఒక్కొక్కరు ఏ విధంగా అంటే షిండే ఏ విధంగా, రౌత్ ఏ విధంగా, కాంగ్రెస్లో చేరిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, అఖిలేష్ ఏ విధంగా, అలాగే అజిత్ ఏ విధంగా మరి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళందరి యొక్క మరి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, మనం చూడొచ్చు. అలాగే ఇక మళ్ళీ చూసినట్లయితే చావులోను వివక్ష అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. దళితులకు అధికారిక అంత్యక్రియలు ఉండవా అంటూ కూడా ఇక్కడ సాయి చంద్ గురించి చెప్తూ ఉన్నారు. ఇంకా దళితులకు అధికారిక అంత్యక్రియలు ఉండవా, ఎమ్మెల్యే అయినా సహాయ మంత్రి హోదా ఉన్నా అంతే అంటూ ఇక ఎమ్మెల్యే అయినా సరే, ఒక హోదా కలిగిన మంత్రి అయినా సరే, ఏదైనా సరే దళితులకు అధికారిక అంత్యక్రియలు ఉండవా, చావులో కూడా వివక్షేనా అంటూ ఇక్కడ మనకు ఒక విషయం అయితే ఇచ్చారు. సో నాడు సాయన్నకు నేడు సాయి చంద్కు అంటూ ఇచ్చారు. అంటే కళాకారుడుగా సినీ ప్రముఖులకు అధికార లాంఛనాలతో దళిత కవులు కళాకారులకు మాత్రం దక్కని గౌరవం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ప్రభుత్వ ప్రోటోకాల్కు కులమే అడ్డు అవుతోందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సర్కార్ తీర్పై దళిత ప్రజా సంఘాలు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో చావులో కూడా వివక్ష చూపిస్తున్న ఎవరైనా మరి ఆ కులానికి పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇదైతే మాత్రం వాళ్ళకి ఎంతో అంత్యక్రియలు అంగరంగ వైభవాలుగా జరుగుతున్నాయి. కానీ ఎంత గొప్ప వాళ్ళైనా సరే కాస్త దళిత కులస్తులు అంటే మాత్రం వాళ్ళకి మాత్రం అధికారికంగా ఎటువంటి అంత్యక్రియలు జరగకుండా చేస్తున్నారు. ఇందులో కూడా మీరు కుల వివక్ష చూపిస్తున్నారంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా 10th పేజీలో ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.